డిపార్ట్మెంట్లోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అకారణంగా తొలగించింది రేవంత్ సర్కార్. 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయీస్ ను పక్కన పెట్టడంతో వారంతా రోడ్డున పడ్డారు. 5 నెలలుగా జీతాలు లేకపోవడంతో దినదిన గండం బతుకును వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ అబిడ్స్లోని ట్రెజరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ భవనం ముందు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ట్రెజరీ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 200 మంది ఇప్పటికే ఉన్నారు. దాదాపు అందులో 84 మందిని కూడా తొలగించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 ఏళ్ళు సర్వీస్ చేయించుకొని ఇప్పుడు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందించి వీళ్ళందరినీ కూడా తొలగించినటువంటి నేపథ్యంలో 5 నెలల నుంచి కూడా జీతాలు లేకపోవడంతో ఇటు కుటుంబ పోషణ కూడా భారంగా మారుతుందని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అబిడ్స్లో ఉన్నటువంటి ఆ భీమా భవనం ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడానికి అవుట్సోర్సింగ్ తొలగింపబడ్డటువంటి ఉద్యోగులు ఉన్నారు. ఏంటి మీ డిమాండ్లు ఏంటి? ఎందుకు మిమ్మల్ని తొలగించాలి వచ్చింది? మేము 20 ఇయర్స్ నుంచి 2005 నుంచి ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ చేస్తున్నాం అవుట్సోర్సింగ్ పద్ధతిలో చేసి ఇప్పుడు 20 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మాకు ఏమైందంటే మన ఏప్రిల్ 2 నాడు మా డిస్టిక్లకు మా డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఎవరు కూడా ఆఫీసులకు రావద్దు, కంటిన్యూషన్ రావట్లేదని చెప్పారు. 2005లో 200 మెంబర్స్ని టీచర్స్ అలాట్మెంట్ అయ్యారు. అప్పుడు జిల్లా పరిషత్ నుంచి టీచర్స్ వచ్చారు. ఆ టీచర్స్ వచ్చినందుకు వర్క్ బర్డెన్ పెరుగుతుందని చెప్పేసి టోటల్ ఏపీ మొత్తంలో 200 మెంబర్స్ని ఇచ్చారు. ఇక్కడికి 78 మెంబర్స్ అలాట్ అయ్యాం. అయితే మామూలు ఆ టీచర్స్ పద్ధతిని తీసుకొని ఇప్పుడు గ్రూప్ 4 వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇప్పుడు రావద్దు అనడము మాకు కొద్దిగా జీర్ణించుకోలేకపోతున్నాము. ఈ వార్త తెలిసి మా మిత్రులు 2 చనిపోయారు హార్ట్స్ట్రోక్ వచ్చి. 3-4 ఎప్పటి నుంచి జీతాలు రావట్లేదు ఏమంటున్నారు? అధికారులను కలిసారా? ఏమంటున్నారు? దీని అంతటి కారణం ఎవరు అసలు? ఇప్పుడు మాకు 5 నెలల నుంచి జీతాలు రావట్లేదండి. మేము వచ్చి మా డైరెక్టర్ సార్ గారిని ఒక 10 టైమ్స్ కలిసాము. వస్తుంది కొద్దిగా పరిస్థితి బాగాలేదని ఫస్ట్ అన్నాక మేము ఇలా ఉన్నాం సార్. ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి ఉన్నాము. అట్లీస్ట్ హ్యుమానిటీ గ్రౌండ్స్లో అన్నా చూడాలి. ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరికి కుటుంబాలు పోషించడం భారం, ప్లస్ అకాడమిక్ ఇయర్ ఇది స్టార్ట్ అవుతున్నది. స్కూల్ ఫీజు కట్టుకోవాలి, బట్టలు కొనాలి, బుక్స్ కొనాలి. పరిస్థితులు బాగాలేదంటే వస్తుంది మేము పెట్టాము, లెటర్ పెట్టాము, మీకు అట్లీస్ట్ అయిపోతుంది, కంపల్సరీ వస్తుంది లేదు. మా వరకు మేము ట్రై చేస్తామని చెప్పారు సార్ కూడా. చెప్పాక ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఫైనాన్స్లో మేము కనుక్కుంటే ఎటువంటి లెటర్ కూడా రాలేదు. మాకు కంటిన్యూ చేయమంటూ ఎటువంటి లెటర్ రాలేదు, ఏది రాలేదు. మేము కూడా ఇప్పుడు ఏంటంటే 20 ఇయర్స్ చేసి మా డైరెక్టర్ అనే అతను మాకు తండ్రి లాంటి మనిషి. అట్లీస్ట్ మాకు ఎటువంటి కూడా చేయలేకపోతున్నాడు. మామూలు ఒక తీరుగా మభ్యపరిచినట్టు నడుస్తున్నది ఇది. 5 నెలల నుంచి మేము ఉద్యోగాలు వస్తాయి, మాకు కంటిన్యూషన్ వస్తుందని సార్ చెప్పిన మాట మీద నమ్మకంతోనే ఇప్పుడు 5 నెలల నుంచి ఉంటున్నాను. ఇప్పుడు అది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేసి ఇప్పుడైనా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఏంటమ్మా మీ డిమాండ్లు ఏంటి? ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? మిమ్మల్ని 5 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వట్లేదు అంటున్నారు. కుటుంబ పోషణ ఎట్లా గడుస్తుంది ప్రస్తుతానికి? ట్రెజరీ డిపార్ట్మెంట్లో మేము చేయబట్టి 20 ఇయర్స్ అవుతుందండి. మాకు ఏప్రిల్ 2 రోజు మమ్మల్ని ఆఫీస్లకు రావద్దని చెప్పేసి ఫోన్ కాల్స్ వచ్చాయి. దానివల్ల మేము ఇక్కడికి వచ్చాము, సార్ని కలిసాము. సరే అమ్మ మీరు వెళ్ళండి, నేను ప్రయత్నం చేస్తాను, ఫైనాన్స్కి రాస్తాను, వెళ్ళండి అన్నారు. అయినా కూడా మాకు 5 నెలల నుంచి కంటిన్యూషన్ ఆర్డర్ రాలేదు, 5 నెలల నుంచి జీతాలు లేవండి. చాలా కుటుంబ పోషణ మాత్రం చాలా కష్టంగా ఉందండి మాకైతే ప్రజెంట్ అయితే. అందుకే మళ్ళీ ఒకసారి సార్ని కలవాలనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాము మేము. మేడం, మీరు ఇప్పటిదాకా ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్తున్నారు. మీరు ఇక్కడ ధర్నా చేసిన సందర్భంలోనే డైరెక్టర్ కూడా వెళ్ళినటువంటి సందర్భం కనిపించింది. కనీసం తాను చూసి మీ సమస్య ఏంటి అనేది కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు మీరు? మేము ఏం చెప్పేది ఏం లేదు సార్. సార్ దగ్గరికి మేము ఆల్రెడీ 3-4 టైమ్స్ వచ్చి కలిసాము. సార్ ఏమంటున్నారు, గవర్నమెంట్కు రాస్తున్నాము అంటారు. గవర్నమెంట్ ఏంది హెచ్ఓడి నుంచి లెటర్ రావాలి అని అంటున్నారు. ఆ 2 సిచ్యువేషన్ ఏందో మాకైతే అర్థం కావట్లేదు. మా లైఫ్లు మాత్రం క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. మరి ఇప్పుడు మాకు 5 మంత్స్ నుంచి శాలరీస్ లేవు. సరే వర్క్ చేయండి అని అంటున్నారు. సరే మేము డైరెక్టర్ గారు మాకు చెప్పారు కాబట్టి సరే మళ్ళీ వర్క్ డిస్టర్బ్ చేయొద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో మేము డిపార్ట్మెంట్కి కూడా ఇన్ని రోజుల నుంచి 5 మంత్స్ నుంచి కూడా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. కానీ మమ్మల్ని ఇవాళ శాలరీస్ లేకపోవడం అనేది దారుణం. మాకు వచ్చే శాలరీనే 17,000 చిల్లర, కంటిన్యూషన్ రావట్లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే కొంతమంది పిల్లలు ఎడ్యుకేషన్ ఉన్నారు, కొంతమంది మ్యారేజ్ ఏజ్కి వచ్చిన పిల్లలు ఉన్నారు, కొంతమంది సింగిల్ ఉమెన్స్ ఉన్నారు. మరి ఏం చేస్తుందో గవర్నమెంట్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు. ఇవాళ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా రావాలంటే కూడా అక్కడ చాలా అమౌంట్ కూడుకున్న పని కాబట్టి సో కొంతమంది రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది 85 మెంబర్స్ ఉన్నారు. 85 మెంబర్స్లో ఒక 40-50 వరకే రాగలిగారు. ఇది కూడా ఒక రీజనే.
బాగా ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది, లేని పరిస్థితి. మరి గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆలోచించండి. ఎంతసేపు గ్రూప్స్ వేస్తాము వాళ్ళే అని అంటే వాళ్ళు ఓకే మీకు కావచ్చు, మీకు వాళ్ళే కావచ్చు, కానీ మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి, మా ఆవేదన కూడా వినండి. మేము 45+ ఉన్నాము, మేము ఇటు గ్రూప్స్కి ఎలిజిబుల్ కాదు, ఇటు అవుట్ సోర్సింగ్కి ఎలిజిబుల్ కాదు అంటే మేము ఎటు పోవాలి చెప్పండి? మీరే గవర్నమెంట్ డెసిషన్ తీసుకోండి. మీరేమంటున్నారు? కార్పొరేషన్ అన్నారు. కార్పొరేషన్ ఏంది? కార్పొరేషన్ అంటే హెచ్ఓడి లెటర్ రాయాలంటారు. హెచ్ఓడి ఏమంటున్నారు? గవర్నమెంట్ చెప్పాలంటున్నారు. మరి ఇద్దరి మధ్యలో మేము నలిగిపోతున్నాం. మరి మా ఆవేదన కూడా మీరు పట్టించుకోవాలి. మమ్మల్ని ఏదో ఒక మా సమస్యను మాత్రం తీర్చాలండి. ఏం డిమాండ్ చేస్తున్నారు మేడం, మీరు ఏం చెప్తారు? కంటిన్యూషన్ రావాలి సార్, మాకు గవర్నమెంట్ నుంచి కంటిన్యూషన్ రావాలి, ఉద్యోగ భద్రత కావాలి, కార్పొరేషన్ కూడా చేయాలి సార్ మేము ఇదే కోరుకుంటున్నాం సార్. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది కూడా ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇప్పటికే 5 నెలల నుంచి జీతం రావట్లేదని చెప్తా ఉన్నారు. అనేక మార్లు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చామని చెప్తా ఉన్నారు, కానీ దాని మీద కనీసం నిర్ణయం తీసుకోలేదు. ఎవరు మీ ఈ కుట్ర వెనుక ఎవరు దాగున్నారని మీరు భావిస్తారు? ఎవరు ఉన్నారనేది మాకు తెలియదు సార్. మాకైతే ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూషన్ కావాలి. మా డైరెక్టర్ సార్ లెటర్ రాసినా చెప్పారు, రాలే తెలియదు. ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, మాకు బడ్జెట్ వచ్చినాయి కంటిన్యూషన్. ఈ ఇయర్ మాత్రమే రావడం లేదు, అది ప్రాబ్లం. వేరే డిపార్ట్మెంట్ వచ్చినాయి, చాలా డిపార్ట్మెంట్లో వచ్చినాయి. హెల్త్ డిపార్ట్మెంటు, ఐఎన్పిఆర్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి వచ్చినాయి, మాకు మాత్రమే రాలేదు. ఇప్పుడు 5 months నుంచి మాకు శాలరీస్ రావడం లేదు, బడ్జెట్ రావడం లేదు. వచ్చినప్పుడు లెటర్ పెట్టేసినాం మేము అని అంటున్నారు. మీరు వెళ్ళండి పని చేసుకుంటున్నారు. వెళ్తున్నాం, పని చేస్తున్నాం, కానీ మాకైతే జీతాలు లేవు, ఏది లేదు. వెళ్ళి పని చేస్తున్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా వీళ్ళందరినీ తొలగించడంపై పూర్తిగా వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 5 నెలల నుంచి కూడా కనీసం జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాము, కనీసం కుటుంబ పోషణ కూడా గడవట్లేదు. అనేక మార్లు కూడా ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ఉన్నటువంటి డైరెక్టర్ కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా కనీసం తమని ఏదైతే కంటిన్యూషన్ చేయకుండా ఆలస్యం చేస్తున్నారంటూ కూడా వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమని కంటిన్యూషన్ చేస్తూ తమకు పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే జీతాలు ఉన్నాయో వాటిని కూడా చెల్లించాలని కూడా వీళ్ళంతా కూడా కోరుతా ఉన్నారు. కెమెరామెన్ శివతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.